2 years మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ చెప్పే ముందు 19 to 24 ప్రియాంబుల్కి ఒక 2 slides క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ డేటా ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 24-25 ఇది పేజ్ 255లో ఉందండి. బ్లూ బార్ మీరు చూస్తే అది 19 to 20లో 16,924 ఫ్యాక్టరీస్ ఉండేది. అదే సేమ్ ఆర్బీఐ డేటా వాళ్ళు, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ డేటా పబ్లిష్ డేటా అనమాట. అది తీసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ టు 16,011. ఇదే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అక్కడి నుంచి చూస్తే 28,479 కంపెనీస్ ఉండేది 19లో. సేమ్ 24కి 33,311 కంపెనీస్ అయినాయి ఫ్యాక్టరీస్ అక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సేమ్ కర్ణాటక తీసుకుంటే 14,169 ఉండేది 14,984 అయింది. అంటే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది, గుజరాత్కు ఉంది, కర్ణాటకకు ఉంది. మహారాష్ట్ర చూస్తే 29,123 నుంచి 30,389కి అయింది. అదే తమిళనాడు తీసుకుంటే 38,999 నుంచి 44,835 కంపెనీస్. సో ఓన్లీ స్టేట్ దట్ హ్యాస్ డిక్లైన్డ్ హియర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట అప్పుడు 19 to 24. సేమ్ థింగ్ 19 to 24లో వాళ్ళు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి, ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడే మన స్టేట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఎ మోస్ట్ క్రూషియల్ బోర్డ్ దట్ హ్యాపన్స్. అది టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 ఎస్ఐపిబి బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్, మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, మనము ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హ్యావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అనమాట. మన దగ్గర ఈడీబీ స్టాఫ్ 32 ఉంది అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. So this is a brief history about 19 to 24.